గ్రూప్ 1 మెయిన్ పరీక్ష పేర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేనట్లయితే తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించనుంది. అవకతవకలు జరిగాయని చెప్పే మొత్తం ఎంపికను రద్దు చేయడం చెల్లదని పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులు అప్పీలు దాఖలు చేశారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలే తప్ప అర్హత పొందిన అభ్యర్థులకు శిక్ష విధింపు చెల్లదు అన్నారు. సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ దాఖలైన అప్పీల్ను ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై మరో అప్పీలు దాఖలైంది. 2 అప్పీళ్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రైట్, గ్రూప్ 1 మెయిన్ పరీక్ష పేర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేనట్లయితే తిరిగి పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అప్పీల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరగబోతోంది. మన అంటే 9వ తేదీన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇటు టీజీపీఎస్సీ తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా కలిసి అప్పీల్కి వెళ్ళారు. దానిలో భాగంగానే అంటే అప్పుడు గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేయడంతో పాటుగా ఒకవేళ వీలైతే మళ్ళీ రివాల్యూషన్ చేయడం కావచ్చు, లేదంటే మళ్ళీ ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించాలంటూ కూడా ఏదైతే హైకోర్టు చేసినటువంటి సూచనలు ఉన్నాయో వాటిని వీరు అప్పీల్ చేస్తూ ఈ రోజు ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏదైతే రివాల్యూషన్ నిర్వహించాలని చెప్పి సింగిల్ బెంచ్ తీర్పు, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాం, ఇలాంటి వాటికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలకు సంబంధించి మరొకసారి వాడివేడిగా వాదోపవాదం సాగే అవకాశం ఉంది. అంటే ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో తర్వాత టీజీపీఎస్సీ కూడా సమర్థవంతంగా ఎగ్జామ్స్ నిర్వహించడం, ఎక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా జరగలేదు అంటూ కూడా గతంలో వాదనలు వినిపించింది. మరొకసారి కూడా ఇప్పుడు వాదనలు వినిపించే అవకాశం ఉంది. మరి ఈ రోజు మరి చీఫ్ జస్టిస్ సంబంధించినటువంటి బెంచ్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎలాంటి వాదన జరగబోతున్నట్టు ఆసక్తి తర్వాత అనుకుంది. ఎందుకంటే ఇది రాజకీయంగా కూడా ముడిపడి ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ఇది రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మరి ఎలాంటి తీర్పు రాబోతుందన్నటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా నిలుపుతుందని చెప్పాలి. ఈ రోజు మరి కాసేపట్లోనే ఈ అప్పీల్ సంబంధించిన పిటిషన్ మనకు విచారణకు రాబోతుంది. ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు అయితే జరగబోతున్నాయి. రమణ, తీర్పు ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే అభ్యర్థుల భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఇది. ఒకవేళ తీర్పు అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు ప్రతిగా ఇస్తే ఒకవేళ తీర్పు అభ్యర్థులకి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. తీర్పు ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇక్కడ మనం ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులంతా ఈ మధ్య మనం చూసాం, ప్రెస్ క్లబ్ లో ఒకసారి వారు సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పారు, తాము ఎంతో కష్టపడి చదువుకున్నాం, ఎక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా మేము చేయలేదు, చాలా పేద మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చే వాళ్ళంతా మేము ఎక్కడ కూడా డబ్బులు పెట్టి మరి ఈ కొనుగోలు చేసిన పరిస్థితులు లేవు, అసలు అక్రమాలు జరిగాయన్న దానిలో వాతావరణం లేదు. రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలు పక్కన పెట్టి తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాకు సహకరించినట్టు కూడా వారు అభ్యర్థించిన తీరు మనం చూసాం. అయితే చాలా రోజులుగా దీనికి సంబంధించి కేవలం ఏదో మనకు ఈ ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులే కాదు, చాలా మంది ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు వారంతా కూడా చాలా అభ్యర్థులు చెప్తున్నారు. ముఖ్యంగా సెంటెన్స్ కేటాయింపు విషయం కావచ్చు, వాల్యుయేషన్ లో జరిగినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ వాల్యుయేషన్ కూడా కొన్ని తెలుగు మీడియం సంబంధించి ఇంగ్లీష్ మీడియం సంబంధించి తెలుగు మీడియం ఇట్లా చేయించడం వల్ల కొన్ని తప్పులు దొంగటువంటి ఆరోపణలు వారు చేస్తూ వచ్చారు. ఇవన్నిటికి సంబంధించి మరొకసారి వాదనలు విన్న తర్వాత మరి తీర్పు ఏ విధంగా రాబోతున్న ఉత్కంఠ తర్వాత వెనుకుంటుందని చెప్పాలి. అప్పీల్ వెళ్ళారు కాబట్టి అప్పీల్ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే చీఫ్ జస్టిస్ సంబంధించిన బెంచ్ మనకు ఆ తీర్పు వెలువడించే అవకాశం ఉంటుంది. చూడాలి మరి, ఎందుకంటే వాదనలు ఇంకా ఆల్రెడీ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాతే ఈ పూర్తి స్థాయికి సంబంధించినటువంటి విషయాలు కొనసాగే అవకాశం ఉంటుంది. అన్ని రకాల అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ముఖ్యంగా టీజీపీఎస్సీ మళ్ళీ కొత్తగా ఎలాంటి వాదన వినిపిస్తున్నది ఇప్పుడు కీలకం కాబోతుంది. ఎందుకంటే మొన్నటి వాదనతోని అక్కడ సింగిల్ బెంచ్ అంటే మనకు తాను సంతృప్తి వ్యక్తం చేయలేదు కాబట్టి ఈ రోజు ఎలాంటి తీర్పు ఎలాంటి వాదనలు వినిపించబోతుంది టీజీపీఎస్సీ అన్నది కీలకం కాబోతుంది. టీజీపీఎస్సీ సంబంధించిన వాదనలను బట్టి ఈ రోజు మనకు ఈ డివిజన్ బెంచ్ సంబంధించి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది.